నమస్కారం. నేను ఈ రోజు నుండి మీకోసం వైశాఖ పురాణం గురించి, వైశాఖ మాస మహత్యం గురించి, వైశాఖ పురాణం కథలు 1 నుండి 30 వరకు మీకు తెలియజేసుకోబోతున్నాను. ప్లీజ్ అందరూ వీడియోని శ్రద్ధగా ఆలకించండి. ఆ శ్రీ మహావిష్ణువుని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైశాఖ పురాణం 1వ అధ్యాయం ప్రారంభిస్తున్నాను. మొదటి అధ్యాయం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయాత్. వైశాఖ మాస ప్రశంస. సూత మహర్షి శౌనకాది మహర్షులను ఉద్దేశించి ఇట్లు పలికెను. మహర్షులారా వినుడు. రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడగు నారదుని చూసి నమస్కరించి, మహర్షి, మీరు అన్ని మాసముల మహత్యమును వివరించిరి. అన్ని మాసముల యందును వైశాఖ మాసం మిక్కిలి ఉత్తమమైనదని, శ్రీ మహావిష్ణువుకు మిక్కిలి ప్రీతిపాత్రమైనదని చెప్పినారు. వైశాఖ మాసము శ్రీ మహావిష్ణువుకు ఇష్టమగుటకు కారణమేమి? ఈ మాసమునందు విష్ణు ప్రియములైన ధర్మములేవి? మానవులు ఆచరించవలసిన దానములను వాటి ఫలములను వివరింపగోరుచున్నాము. పూజా దానము మున్నగు వానిని ఏ దైవము నిర్దేశించి చేయవలెను? వాని ఫలమెట్టిది? పూజా ద్రవ్యములెట్టివి? మున్నగు విషయములను దయించి వివరింపగోరుచున్నానని సవినయముగా ప్రశ్నించెను. నారదుడును రాజర్షి అంబరీష వినుమును ఇట్లు పలికెను. పూర్వమొకప్పుడు నేను బ్రహ్మను మాసమున మహిమను మాస ధర్మములను వివరింపగోరితిని. బ్రహ్మయు నారద శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాస ధర్మములను చెప్పజుండగా వింటిని. నీకిప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును. మాసములన్నింటిలోనూ కార్తీకము, మాఘము, వైశాఖము ఉత్తమములు. ఈ 3 మాసములలో వైశాఖ మాసం మిక్కిలి ఉత్తమము. వైశాఖం ప్రాణులకు తల్లి వలె సదా సర్వాభిష్టములను కలిగించును. ఈ మాసమంతా ఆచరించిన స్నానము, పూజ, దానము మున్నగునవి పాపములన్నిటినీ నశింపజేయును. ఈ మాసమున చేసిన స్నాన, పూజ, జప, దానాదులను దేవతలు సైతం తలవంచి గౌరవింతురు. విద్యలలో వేద విద్య వలె, మంత్రములలో ఓంకారం వలె, వృక్షములలో దివ్య వృక్షం వలె, దివ్యమైన కల్పవృక్షం వలె, ధేనువులలో కామధేనువు వలె, సర్పములను శేషుని వలె, పక్షులలో గరుత్మంతుని వలె, దేవతలో శ్రీ మహావిష్ణువు వలె, చతుర్మూర్తులలో బ్రహ్మను వలె, ఇష్టమైన వానిలో ప్రాణం వలె, సాహార్దమునకు కలవారిలో భార్య వలె, నదులలో గంగా నది వలె, కాంతి కల వారిలో సూర్యుని వలె, ఆయుధములలో చక్రం వలె, దానవులలో సమర్థము వలె, ధాతువులలో సువర్ణం వలె, విష్ణు భక్తులలో రుద్రుని వలె, రత్నములలో కౌస్తమము వలె, ధర్మహేతువగు మాసముల్లో వైశాఖ మాసం ఉత్తమమైనది. విష్ణు ప్రియమగుట చేతనే వైశాఖ మాసమును మార్గశిర మాధవ మాసమని అందురును. విష్ణు ప్రీతిని కలిగించు మాసములో వైశాఖ మాసమునకు సాటి అయినది లేదు. సూర్యుడు మేషరాశి అందుండగా వైశాఖమున సూర్యోదయమును ముందుగా నదీ తటాకములో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మితో దేవితో కలిసి అతి ప్రీతితో వారిని ఉద్ధరింపజేదురు. ప్రాణులు అన్నమును తిని సంతోషమందినట్లుగా శ్రీ మహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషయమున సంప్రీతుడగుదును. అట్లు వైశాఖ స్నానమాచరించిన వారికి అన్ని వరములు నీయ సిద్ధమై ఉన్నాడు. వైశాఖ మాసమున ఒకసారి మాత్రమే స్నానమును పూజను చేసినను పాప విముక్తుడై విష్ణు లోకమును చేరుచున్నాడు. వైశాఖమున వారము నాళ్ళు స్నానాధికములు చేసినను ఈ మాత్రమునకి శ్రీహరి అనుగ్రహం బలమున కొన్ని వేల అశ్వయేధ యాగములను చేసినచో వచ్చినటువంటి పుణ్యము నందును. స్నానం చేయు శక్తి లేక స్నాన సంకల్పము దృఢమున్నచో నతడు 100 అశ్వమేధ యాగములు చేసినంత పుణ్యం నందును. సూర్యుడు మేషరాశి అందుండగా వైశాఖ స్నానం నది ఏరులో చేయవలెను. సంకల్పించిన వాడై ఆసక్తుడై ఉన్నను కొంత దూరమైనను ఇంటి నుండి ప్రయాణమైన వాడు
వైశాఖ మాసము నదీ స్నాన సంకల్పము దృఢమగుచున్నచో విష్ణు సాయుధ్యము నందును. అంబరీష మహారాజా, సర్వలోకములన్నింటి అందున్న తీర్థ దేవతలు బాహ్య ప్రదేశములనున్న జలము నది అయినను తటాకమైనను శిలయేరైనను అది చేరియుందురు. జీవి చేసిన సర్వ పాపములను జీవి అట్టి జలమును పవిత్ర స్నానమాచరించు వరకును యముని యజ్ఞాన్ని అనుసరించి జీవి సూక్ష్మ శరీరం అనుసరించి రోధ చేయచుండును. జీవి వైశాఖమున అట్టి బాహ్య ప్రదేశమునకు మున్న జలమున స్నానమాచరించిన ఎడల ఆ జలమున దిష్టించియున్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వ పాపములను హరించును. సర్వతీర్థ దేవతలు సూర్యోదయమును మొదలుకొని 6 గడియలు వరకు బ్రహ్మ ప్రదేశమునందున్న ఆ నదీ జలమాశ్రయించి ఉండును. ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు. చేయున వారిని శాపములచే నశింపజేయుదురు. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞనుసరించి ఇట్లు చేయుదురు. సూర్యోదయమైన 6 గడియల తర్వాత తీర్థ దేవతలు తమ తమ స్థానములకు పోవుదురు. మరలా సూర్యోదయముకు ముందుగా బాహ్య ప్రదేశమందున్న జలము నావహించి స్నానమాడిన వారి పాపములను నశింపజేయుచుందురు. వైశాఖ పురాణం 1వ అధ్యాయం సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.